ఆ రాజు కావ్య వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగానే చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌ని ఎలాగైనా సరే పూర్తి చేసేసి రేపు క్లయింటులకి అప్పజెప్పబోతున్నారు. మనం ఏమీ చేయకుండా చేతకాని వాళ్ళలాగా కూర్చుంటున్నామని చెప్పేసైతే అనామికతో అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక మాత్రం నవ్వుతూ ఉంటుంది. అది చూసిన వాడు మాత్రం "ఏంటి నవ్వుతున్నావు? మనం ఏమీ చేయలేక ఇలా చూడు దద్దమ్మల్లా ఉంటున్నాం. నువ్వు ఏమిటి అలా నవ్వుతున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అనామిక రాజు వాళ్ళ సెక్యూరిటీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. "ఏంటి మేడం ఎందుకు ఎప్పుడు ఫోన్ చేశారు?" అని చెప్పేసైతే సెక్యూరిటీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక "నువ్వు జీవితాంతం సెక్యూరిటీగా పనిచేస్తే నీకు ఎన్ని లక్షలు వస్తాయి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ "నాకొక 25,00,000 దాకా వస్తాయి మేడం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అనామిక మాత్రం "నీకు 50,00,000 ఇస్తాను. నువ్వు నేను చెప్పింది చేస్తే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే చాలా సంతోషించి "అవునా మేడం నిజంగానా? మీరు ఏం చెప్పినా సరే నేను చేస్తాను. నాకు ఆ 50,00,000 ఇస్తే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అనామిక అయితే ఒక్కసారిగా చాలా సంతోషించి "సరే అక్కడ ఒక కిరీటం ఉంది కదా! ఆ కిరీటాన్ని నువ్వు నాకు ఇచ్చేస్తే దానికి డూప్లికేట్‌ని పెట్టడమే. అంతే నువ్వు చేయవలసిన పని. నేను ఇచ్చిన డూప్లికేట్ కిరీటాన్ని అక్కడ పెట్టి ఒరిజినల్ కిరీటాన్ని నాకు ఇచ్చేస్తే చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే "సరే మేడం మీరు చెప్పినట్లుగానే చేస్తాను. మీరు ఆ డూప్లికేట్ కిరీటాన్ని తీసుకొని రండి. ఆ ప్లేస్‌లో దీన్ని మార్చేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇద్దరు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎలాగైనా సరే ఆ డూప్లికేట్ కిరీటాన్ని మార్చేయాలి అని చెప్పి రాజు క్యాబిన్‌లోకి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న క్యాబిన్‌లో ఉన్న కిరీటాన్ని మార్చేస్తూ ఉంటాడు. అది గమనించక రాజు, కావ్య వాళ్ళు అయితే అలా ఉండిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.